ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు చేస్తున్న ప్రార్థన బట్టి నా దీని సంఘం దీని కుటుంబం నేను క్షేమంగా ఉన్నాము. అందుని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఈరోజు ప్రభా నీ శ్రేష్టమైన మాటల ద్వారా నాతో మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మీరే వాక్యం దాన్ని మహిమ పొందుకోమని మా కొరకు త్వరలో రాబోతున్నా నజరేశ్వర నమ్మని మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు అధ్యాయము 8వ అధ్యాయము మరి 7వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. దేవుడి మాటలు నీ నా హృదయంలో ఫలింపచేయను గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండను తుదకు నీవు మహాభివృద్ధి పొందుకుంటావు. నిజంగా ఈ వాగ్దానం మన జీవితాన్ని దేవుడు తప్పకుండా నెరవేర్చును గాక. ఒకానొక సమయంలో ఒక యవ్వనస్తురాలు జీవితంలో దేవుడి వాగ్దానం చేశాడు. ఆమె ఇంటర్ చదువుకున్న సమయంలో మరి నూతన సంవత్సరం అప్పుడు ఈ వాగ్దానం తీసుకున్నప్పుడు చదువుకుంది. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుకుంటావు. తనకైతే అర్థం కాలేదు ఈ యొక్క వాగ్దానం ఏంటనేది. కానీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కానీ కొన్నిసార్లు మనకి అర్థం కాదు. మన పట్ల జరగబోయే కార్యాలు ఏవైనా సరే కొన్నిసార్లు మనకి అర్థం కాకపోవచ్చు. కానీ దేవుడు నీ పట్ల నా పట్ల వాగ్దానం చేసిన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అయితే తను చాలాసార్లు ప్రార్థన చేసుకుంది. ఒకనొక సమయంలో దేవుడు తప్పకుండా ఆమెకు ఆ వాగ్దానం అక్షరాల ఆమె పట్ల నెరవేర్చాడు. ఆమె వాగ్దానం పొందుకున్నప్పుడు ఎన్నో కష్టాల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానాలు ఉన్నప్పుడు ఆ వాగ్దానం దేవుడు ఇచ్చాడు. కానీ తనకి మరి కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత దేవుడు ఒకనొక సమయంలో ఆ వాగ్దానం గుర్తు చేశాడు. ఆ గుర్తు చేసినప్పటికీ ఆ వాగ్దానానికి ఆమెకి ఎంత డిఫరెంట్ ఉందంటే, అప్పుడు ఆమె స్థితి చాలా పేదరికంగా ఉంది. కానీ తను జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆమె స్థితి చాలా అభివృద్ధి పొందుకోండి. అంటే ఆత్మీయంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏం చేశాడు? అభివృద్ధి పొందుకున్నట్టుగా చేశాడు. దేవుడు మనతో స్పష్టంగా సెలవిస్తున్నాడు. వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాలు మనం మర్చిపోతాం, కానీ దేవుడు తప్పకుండా మర్చిపోడు. మనకు చేసిన వాగ్దానం తప్పకుండా నెరవేరుస్తాడు. యోబు జీవితంలో కూడా దేవుడు మొదటగా కొద్దిగా ఉంది దానికి, కానీ తుదకు మహాభివృద్ధి పొందుకున్నాడు. మొదట మరి ఎంత యథార్థంగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు. ఆ దేశంలో దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు, యోబు వంటి భక్తుడు ఇంకెవరు కూడా లేరని. కానీ కొన్ని శ్రమలు దేవుడు అనుమతించాడు. ఆ శ్రమల్లో కూడా యోబు ఎట్లా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. ఆ యొక్క మొదట ఆ స్థితిలో కూడా నమ్మకంగా ఉన్నాడు. కానీ దేవుడు రెండింతలుగా ఆయన్ని ఆశీర్వదించాడు. తుదకు ఆయన మహాభివృద్ధి పొందుకున్నాడు. రెట్టింపు ఘనత, రెట్టింపు ఆశీర్వాదం దేవుడు యోబుకి ఇచ్చాడు. దానికి కారణం ఏంటంటే యోబు లోబడ్డాడు. యోబు దేవుని మాటకి విధేయత కలిగి జీవించాడు. కనుక ఈరోజు దేవుని వాక్యానికి ఎవరైతే లోబడతారో, ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారి జీవితాలు దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈ వాగ్దానం చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా, వింటున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆ యవనస్తురాల పట్లే కాదు, యోబు పట్లే కాదు, నీ పట్ల నా పట్ల కూడా దేవుడు సెలవిస్తున్నాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉందా? వ్యాపారంలో కొద్దిగా ఉందా? ఉద్యోగంలో కొద్దిగా ఉందా? ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు పడుతున్నావా? ఆ విషయాలు కొద్దిగా నువ్వు ఇబ్బంది పడుతున్నావా? కానీ దేవుడిని తప్పకుండా అభివృద్ధి కలుగు చేస్తాను అంటాడు. కనుక దేవుని మీద విశ్వాసం కలిగి నువ్వు జీవించు. దేవుడు తప్పకుండా నీకేం చేస్తాడు? మేలు చేస్తాడు, ఉపకారాలు చేస్తాడు. అయితే మనం ఏం చేయాలి? వాగ్దానాన్ని నమ్మాలి. దేవునికి ఇష్టడేంట, ఇష్టం లేకుండా విశ్వాసం లేకపోతే ఆయనకి ఇష్టడేంట అసాధ్యం అంటున్నాడు. అయితే దేవుని యందు మనం విశ్వాసం కలిగి వాగ్దానం మనం పొందుకోవాలి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక మనం కూడా ఆ యొక్క వాగ్దానాన్ని నమ్మి విశ్వసించాలి. దేవుడు తప్పకుండా నాకు కార్యం చేస్తాడని విశ్వసించాలి. ఈరోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ స్థితి కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి పొందుకుంటావు. ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని విషయాలు కూడా దేవుడిని తప్పకుండా అభివృద్ధి పరుస్తానంటాడు. కనుక అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించిన గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీరు ఇచ్చిన మాటలు మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయమని, నీ నామాన్ని మహిమ పరుచుకోమని, మా కొరకు త్వరలో రాబోతున్నా నజరేశ్వర నామమున మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమెన్.